ఈ పువ్వు నన్ను అంది. అబ్బో భలే పెద్ద పువ్వు పూసింది. అదే అసలు అంత పూలు కనుక అయితే మల్లె పూలు ఎంత బాగుంటాయో. ఇగురు కూడా వచ్చింది. అయ్యేం పూలు? అయ్యేమో నందివర్ధన సన్న పువ్వులు, ఇటు ఉంది ఒకటి వెనకాల పెద్ద పువ్వులు. అది బయట తెచ్చింది. పొద్దున్నే ఉన్న కాఫీ లాగా ఇంకా పొద్దు ఎన్నిసార్లు పెట్టుకున్నాడు. పెద్ద మల్లెపూ పూసింది, బాగా పెద్ద మల్లెపూ పూసింది చెట్లు. మీరు కాఫీలు తాగారండి? మేము కాఫీ తాగుతున్నాం పొద్దున్నే. ఇప్పుడు టైము 6:30. లేవగానే ముందు కాఫీ పడాలండి మాకు. ఆయన కూడా దాగి చెలువ పోగొట్టున్నాడు. నాగలక్ష్మి, మీరు కాఫీలు తాగరా? అలా ఇద్దరికి లేదా? మాకు నిద్ర లేవగానే పడాలమ్మా. అవి ఏముంది బయటికి బాడు. కాఫీ ఇస్తేనే బయటికి వెళ్ళేది. పొద్దున్నే లేగటం ముందు కాఫీ. మంచి అలవాటు మీ అలవాటు. వాళ్ళకి అలవాటు లేదంట నాగలక్ష్మి వాళ్ళకి. డబ్బులు మిగులుతాయి అట్లే. అదేలేమ్మా, అసలు ఆరోగ్యంగా కూడా మంచిదే. మేమేంటంటే ఉండలేకపోతున్నాం, తాకుండా ఉండలేకపోతున్నాం. అది ఫస్ట్ నుంచి అలవాటు. ఈ రోజుల్లో అవి లేకుండా ఉందామంటే నిజంగా అదృష్టమే. ఆరోగ్యంగా లాసు, ఖర్చు.
ఆ కాఫీ పళ్ళు పంచదారలు చాలా పడతాయిరా. అయ్యా కుర్చీతోటేమో బాగా తాగాలనుకుంటాం. 3 కిలోలు గుగ్గిళ్ళు తెస్తానని చెప్పాయంటే ఈయన. ఎందుకు ఏం సరే తెమ్మంటున్నా, అది ఎందుకని కాదు. సరే వాళ్ళకి చెప్పు, మళ్ళీ వాళ్ళు కూడా అయ్యే చేస్తారేమో అని అన్నాలే నేను. ఇంకొక వెరైటీ తెస్తారు. ఫస్ట్ సారి 16 రోజుల పండగ కాబట్టి అసలు అరిసెలు తెచ్చుకుంటే మంచిది. వాళ్ళు కొద్దిగా తెలియగలరు కానీ మనం చేస్తే ఆలోచించేవాళ్ళు. అదే అదే బాగుంటాయి. ఎందుకు 100 మందికి మించి ఉండవు. 100 మంది అయితే అవును వాళ్ళు పనికి వచ్చేవాళ్ళు కాదు. సరే ఆయన గుగ్గిళ్ళు తెస్తా అన్నాడు కదా, మనం అటు తెచ్చుకుందాం. ఆయనకి 10 తీసుకురా నానబోద్దాం. బఠానీలు శనగలా పచ్చి బఠానీలా? పచ్చి బఠానీ అయినా బాగానే ఉంటుందిలే కదండి. లావు శనగలు కావాలి. మరి 5 దొరికితే 5 వేస్తావా? హైబ్రిడ్ శనగలతో అయితే గుగ్గిళ్ళకి. బఠానీలా హైబ్రిడ్ శనగలా? అది బాగా 60-70 మందికి రావాలి.